ఎట్లా అని దగ్గర వస్తుంది నువ్వు అనేది ఊరు. ఎట్లెత్తారు హాయ్ ఫ్రెండ్స్, అలా చల్లటి వాతావరణానికి అయితే బయటికి వెళ్తున్నాము. చల్లగా కూల్గా ఉంది వెదర్, కానీ రోడ్డే బాగాలేదు. ఓడప్పా ఇల్లుందా. అదిగో క్రికెట్ ఆడుతున్నారు చూడండి, మా ఫేవరెట్ గేమ్ క్రికెట్. ఆడతలేరు ఎవరు ఒకళ్ళు కూడా. సెల్ఫీ సిక్కు లేదు, ఏం చేయాలి దేవులా. బ్యాగ్లో ఉంది, బండి బ్యాగ్లో. అందరూ నవ్వుతున్నారు మన ఫ్యాన్స్, క్రికెట్ ప్లేయర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఆడియన్స్ అటు చూడబోయి ఇటే చూస్తున్నారు అందరూ, ఎందుకంటే మనం స్పెషల్ కదా. ఆ నిండు చంద్రుడు బండి మీద ఎదురుంగా వస్తుండు. అదే అదే ఏం లేదా చాలా చల్లని వాతావరణంగా ఉంది. పొలాలు పక్కకు చెరువు, ఇది చెరువు గట్టండి. చెరువు గట్టిది, గట్టు మీద చెంబట్టుగా ఏమన్నా మాటలు వినబడలేదు నాకు తెలియదు, కానీ వాటర్ అయితే ఉన్నాయి చెరువులో. చూపించరా. చల్లని తాయే ఇప్పుడైతే వర్షం వచ్చే సూచన కూడా ఉన్నది. వస్తే తడిసిపోతాం మేము. అదిగో అల్లదిగో ఆ దూరాన కనబడే కొండలే తప్పితం. వంకాయ చేను, వంకాయ చెట్లు పెట్టిల్లు మొత్తం అటు సైడ్. ఇక్కడ వంకాయ చెట్లు పెట్టినట. మీకు వినబడతలేదో మా ఆవిడ చెప్తాంది. పొలం అంతా మళ్ళా దున్నిచ్చారు అందరూ. మళ్ళా పొలాలు వస్తాయి, ఇప్పుడు గ్రీనరీ వస్తుంది మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, పక్క కెనాల్ ఉంది, వాటర్ పోతున్నాయి, చాలా అందంగా ఉంది. ఎంత బాగుంది గ్రీనరీ చూడండి. ఇది కోళ్ళ ఫాము, ముక్కు పూసుకోవాలి. వాటర్ వస్తుంది బాగా. మా ఆవిడ పూసుకుంది, బచ్చైంది, ఆ ముక్కు వలిగిపోతుంది. అదిగో కెనాల్ ఉంది చూడండి, వాటర్ ఉన్నాయా. వాటర్ ట్యాంక్. మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల అక్కడ ఉంది. మనము పోతూ ఉంటే కొండకు దగ్గరగా వెళ్తున్నాం, కానీ కొండ దగ్గర దాకా వెళ్ళలేము. ఇక్కడికైనా ఇంటికి పోదాం. ఓకేనా దోస్తులు? అదిగదిగా వస్తున్నాడదిగోమా ఈ విడుగు అల్లరి. బంగారం పాటని ఒకటి చూడండి, అల్కేషన్లు అది విత్తనాలు అల్కేషన్లు అట్లా వస్తుంది. మళ్ళీ తర్వాత అది వరి నారు అన్నట్టు. చూడండి, బాగుంటుంది లొకేషన్.
ఒక నెమలి కనబడతలేదు తీద్దామంటే. ఒక నెమలి కావదు, కనీసం పాలపిట్ట అన్న కనబడతలేదు. ఒక టెంపుల్ ఉంటుంది. నా పాలపిట్ట ఎక్కడ పోయిందో, రోజు కనబడేది ఎప్పుడు వచ్చిన ఇటు. వర్షం వస్తుంది, స్టార్ట్ అవుతుంది. సెల్ఫీ పెట్టి ఫ్రెండ్స్, బుల్లక్కాట్ ఎద్దుల బండి చూడండి. అవా హనుమాన్ టెంపుల్, మా బాసు. జై హనుమాన్. ఏమో పాము వచ్చింది ఏంది, అందరూ కిటికీల నుంచి చూస్తాం. అడుగుదామా? వీడియో తీసుకోవచ్చు. వద్దు. అక్కడ ఏదో పాము వచ్చింది కావచ్చు, కిటికీల నుంచి కట్టెతో అంటారు అందరూ. శృతి నీలా శృతి భారతి. అవో వచ్చే వరకు భయపడ్డది. ఇక కొంచెం దూరమే మేము వచ్చేది. ఇక ఫ్లవర్స్ తీస్తాను, ఫ్లవర్స్ కనబడితే. అక్కడ చెరువు ఉంది, ఎంత బాగుందండి. అటు వెళ్దామా? చెరువు చూపిద్దామా? మేము వచ్చే లొకేషన్ వచ్చిందండి. ఇదే లొకేషన్ మనది. దోస్తులు ఒక లొకేషన్ కాడ ఆగినాము. అక్కడ పక్కకు, ఇటు పక్కకు ఏముందో మీకు చూపిస్తా. రైతన్నల కష్టమైతే ఇక్కడ ఉంది చూడండి. ఇగో వరి నారేసిండ్లు, మళ్ళా నారు మొత్తం అలికిన్లు అన్నట్టు. అది మళ్ళా వరి నారైతుంది. అది అప్పుడు పొలంలో నాటుతారు, మనకైతే వరి వస్తుంది మళ్ళా. చూడండి ఎంత బాగుంది గ్రీనరీ. ఇప్పుడు పొలాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంత దున్నుళ్ళు అయినాయి అన్నీ. ఎంత బాగున్నాయో కదా లొకేషన్స్. అయితే మస్తు ఉన్నాయి లొకేషన్స్. చల్లగాలికి వచ్చినాము. మాకు ఎందుకో పొలాలంటే బాగా ఇష్టము, కానీ పొలాలు లేవు. బాగా తిరగాలని ఉంటుంది, కానీ పైసలు లేవు. ఏం చేయాలి దోస్తులు? కొంచెం మీరు మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ ఇచ్చారనుకో, మేము చెల్లరేగిపోతాము. అలా ఉంటుంది మనతోని కదా. నువ్వేమో చెప్తాను. మేము ఇద్దరం నేచర్ ప్రేమికులం. అవునా? అందుకే అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాం. అంటే వీలుంటే మంత్లీ ఒకసారి అట్లా బయటకు వస్తాము. చూడండి పొలాలు ఎంత బాగున్నాయో. ఇప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మేము ఇంటికి వెళ్ళేసరికి తడుస్తాము, ఎట్లుంటామో తెలియదు. ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ కాబోతుంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి. ఏం చేసింది తెలుసా? తెల్లగాలు తీసుకున్నా, ఇంటికి పోయి చికెన్ తీసుకొని ఇక రంగా తాగకుండా తిరుగుడే మనం. ఇక నా పూతో ఉన్న భవిష్యత్తు. ఇవాళ సండే స్పెషల్ పండగ. పొద్దున్న పోయినా 7 గంటలకు పోయినా పనికి. ఒక ఇసుక ట్రిప్ ఉండే, ఇద్దరం పోయి మోసి 12 అయింది. మొత్తం బలిగిపోయింది, ఈ పంతా బలిగిపోయింది. ఇక ఇప్పుడు వచ్చినాం అన్నట్టు అట్లా. ఇక నాకు తాతగాక అట్లా తిరిగేద్దామే అని, చల్లగాలి మబ్బులు కూడా వచ్చినాయి మనకు తోడుగా అని ఇక వచ్చేసినాం ఇట్లా.
ఇక పోతున్నాం మరి, ఇంటికి పోతున్నాం. జాగ్రత్త అందరు దోస్తులు, లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లొకేషన్స్ ఇంకా కొన్ని క్యాప్చర్ చేస్తా చూడండి. మా ఆయన బాయ్ చెప్తాడు కానీ బాయ్ అంటే బాయ్ కాదు, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి లొకేషన్స్ అయితే మీకైతే చూపిస్తుంది. నేనైతే మాట్లాడదా మొత్తం. ఈ ప్లేస్ అయితే బాగా ఇష్టం మాకు. ఈ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ, ఇవంతా సూపర్ ఉంటాయి. అటు రోడ్డు ఉంటుంది, ఇటు రోడ్డు ఉంటుంది, మధ్యలో పొలాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకి ఎదురుగానే అయితే 2 ట్రాక్టర్లు అయితే వస్తున్నాయి ఇటుకలు వేసుకొని. వాటి సౌండ్ అయితే దారుణంగా ఉంది, రొయ్యి 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 అని వస్తున్నాయి. ఇటేనా? చూడండి ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి అందులో. చిన్న పిల్ల కాలువలు, మంచిగా ఫ్లవర్స్ అయితే పెరిగినాయి. ఇగో పెద్ద బావి ఉంది ఇక్కడ, దాని దగ్గరికి పోదామంటే అద్దంటది మా ఆవిడ, ఊగా భయపడుతుంది. చూపెట్టు బావి, ఇప్పుడు మస్తు కనబడుతుంది బావి. అదిగో చూడండి ఇక్కడ కూడా అలికిన్లో నారు. ఇక మళ్ళా పొలాలు పడతాయి, అప్పుడు గ్రీనరీ ఉంటుంది. మళ్ళీ వస్తాం, మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాము. అక్కడక్కడనైతే మా దోస్తులు మజ్జుకొని ఉన్నారు చూడండి. కొండ బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏ ఊరో మరి చూడాలి. మనమైతే నాగారం నుంచి వచ్చినాము. నాకు కూడా తెలిసి నేను మర్చిపోయినా. ఇక్కడ బోర్డు ఉంటుంది. ఏముంది? గోదావరి కమన్పూర్ శాలపల్లి అని ఉంది. అంటే ఇటు వెళ్తే శాలపల్లి వస్తుంది, ఇటు కమాన్పూర్ శాలపల్లి, ఇటు అటు సైడ్ కదా, అటు ఇటు సైడ్ గోదావరి కని. ఎత్తెత్తన్నాయి బండ్లు, గాలిలో పోతే అయిపోతుంది. ఇక ఇది మన ఎప్పుడు వచ్చే రోడ్డే, ఎప్పుడు ఈ రోడ్ నుంచి వస్తాము. ఇప్పుడే ఈరోజే ఆ రోడ్డుకి వెళ్ళాము, ఆ ఊరు దగ్గర అని అట్లానే వెళ్ళాము. ఇది కూడా చాలా మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇది ఏమో ఇగో పత్తిది కావచ్చు, పత్తి చేను, మరి మొక్కజొన్న చేను, నీళ్ళు. మొత్తం వర్షాలు పడే టైం కదా, ఇప్పుడు అన్ని దున్ని పెడతాళ్ళు చూడండి. పొలాల కోసము, చేన్ల కోసము. ఇక్కడ ఏదో వేసిళ్ళు, పెసర్లు వేసిళ్ళు అక్కడ. సెల్ఫీ పెట్టి ఇటు బాగుంది, ఇది మంచిగా ఉంది ప్లేస్. వట్టేలాడి రాదమ్మ. ఫ్రెండ్స్, ఇగో చెరువు దగ్గరనే అయితే ఆగినాము. ఆ రోజు ఇక్కడ ఫిష్ తీసుకున్నాం కదా, చూడండి వాటర్తో ఎలా నిండు కుండలా ఉంది. అవన్నీ దోమలా? అవి దోమలు కాదు, అవి వేరే ఉంటాయి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి వాటర్లో. చూడండి బాగుంది ఆ లొకేషన్. ఇది కూడా ఇక్కడనైతే తాడి చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు వస్తుంది ఊకే నాకు. అట్లా నచ్చినాము. ఇక మా ఇంటికి అయితే పోతున్నాం గోదావరికి అని. చూడండి. ఓకే దోస్తులు, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వర్షం పడుతుంది, మేము తడితే సూచనలు ఉన్నాయి, తడవకుండా వెళ్ళిపోవాలి. ఆగిపోయింది, చిన్న చిన్న చినుకులు పడ్డాయి, అనుడితోనే ఆగిపోయింది. మా మీదనే ఉంది మబ్బు.
చూసినలా మొత్తం నల్ల మబ్బు ఉంది పైన, చిన్న చినుకులు స్టార్ట్ అవుతుంది వర్షం. ఓకే నా పోతాను ఇక దోస్తులు, తడవకుండా పోవాలి ఇంటికి, ఎట్లన్నా పోవాలని దీవించండి, అభిమానించండి, అభినందించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్ గంట కొట్టండి అన్నీ. ఓకేనా, బాయ్ 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 బాయ్.